హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మే నెల మ్యాగజైన్ నుంచి శక్తి నిర్వహణ సెకండ్ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ చెప్పుకున్నాము. ఇప్పుడు మనము శక్తి నిర్వహణకు సంబంధించి మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల గురించి డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి అనిల్ సార్ మార్కెట్లోకి ఏవైతే మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తున్నారో ఈ మ్యాగజైన్స్ సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ విత్ పీపీటీస్తో సహా మన యూట్యూబ్ ఛానల్లో ఉచితంగానే అందిస్తున్నాము. ఈ మ్యాగజైన్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి పంపిస్తే ఈ మ్యాగజైన్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అందులో మీకు ఇప్పటి వరకు 6 వీడియోలు చెప్పుకున్నామండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో 7వ వీడియో. ఈ మ్యాగజైన్స్లో ప్రతి నెలలో జరిగే సంఘటనలని ప్రతి చాప్టర్కి అనుసంధానించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన యొక్క పూర్వీ పబ్లికేషన్స్ మ్యాగజైన్స్లో పొందుపరిచారు. దానికి అదనంగా మీకు ఇంకా అర్థం కావాలన్న ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్లో ఉచితంగానే వీడియోస్ అనేవి అందిస్తున్నాము. ఈ వీడియో 7వ వీడియో. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామో ఒకసారి రివిజన్ చేసుకుందాం. క్లాస్ నెంబర్ 6లో మనము చెప్పుకున్న టాపిక్స్: టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్, రీసైక్లింగ్ ప్లాంట్, ఉత్తరాఖండ్, రెమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఏమని చెప్పుకున్నాము? టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది రెమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి ఒక రీసైక్లింగ్ ప్లాంట్ ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేయాలి 15 కోట్లతో అని ఒక ప్రాజెక్ట్ చేపట్టింది. దానికి 7.5 కోట్ల రూపాయలు టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఆర్థిక సహాయం అందిస్తుంది అని మనం చెప్పుకున్నాం. అందులో మనము ఈ వేస్ట్ గురించి, అదేవిధంగా భారతదేశము ఈ వేస్ట్లో 3వ స్థానానికి వచ్చింది అన్న విషయం గురించి, ఉత్తరాఖండ్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు అని మనం క్లారిటీగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ తర్వాత నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రాధాన్యత ఏంటి? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023 జనవరి 4వ తేదీన 19,744 కోట్ల రూపాయలతోటి మనకు ఈ ప్రాజెక్ట్ అనేది ఆమోదం పొందిందని చెప్పుకున్నాం. బ్లూ, గ్రీన్, అదేవిధంగా గ్రే హైడ్రోజన్స్ ఉన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ అనేది కాలుష్య రహితమైనది అని మనం చెప్పుకున్నాము. దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ కేటగిరీలో స్కోచ్ అవార్డ్ ఎవరికి వచ్చింది? చూడండి, మనకు ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఒక మహారత్న కంపెనీ, ఒక ఎన్బిఎఫ్సి, ఐఎఫ్సి. ఈ ఆర్ఈసికి రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్కి రెన్యూవబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ కేటగిరీ అంటే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏవైతే చేపడుతున్నాయో కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలకు కానివ్వండి, వివిధ సంస్థలకు కానివ్వండి రుణ సహాయం అందిస్తుంది ఈ ఆర్ఈసి. అది చేస్తున్న ప్రోత్సాహకాలకి గుర్తించి స్కోచ్ అవార్డు ఇచ్చారు. ఈ స్కోచ్ అవార్డు అనేది పర్యావరణ, సామాజిక, పాలనా అంశాలలో అత్యుత్తమ పనితీరు కనపరిచిన వారికి ఇచ్చేటువంటి అవార్డు. ఆ తర్వాత ఐఆర్ఈడిఏ, మనకు ఐఆర్ఈడిఏ గిఫ్ట్ సిటీ కార్యాలయం గిఫ్ట్ సిటీ గుజరాత్లో ఉందండి. ఐఆర్డిఏ మనకు రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ ఐఆర్ఈడిఏ విదేశీ కరెన్సీలో కూడా రుణాలు అందించడానికి, ఏవైతే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు చేపడుతున్నాయో వాటికి ఆర్థిక సహాయం అందించడానికి ఒక కార్యాలయం స్టార్ట్ చేశారు, గిఫ్ట్ సిటీ గుజరాత్. ఆ తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సైన్సెస్ అండ్ ఐఐటి కాన్పూర్ మధ్య ఎంఓయు జరిగింది. కఠినమైన భూభాగంలో పనిచేసే సైనికుల యొక్క రక్షణ కోసము వినూత్న సాంకేతికతలు అవలంబించడానికి, ఏ డయాగ్నోస్టిక్, మెడికల్ ఇలాంటి వాటిని ప్రోత్సహించడం కోసము ఐఐటి కాన్పూర్తో ఏఎఫ్ఎంఎస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అంశాల గురించి మనం డీటెయిల్గా చెప్పుకున్నామండి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇప్పటి వరకు మనం 6 క్లాసులు చెప్పుకున్నాం. ఇది మనకు 7వ క్లాస్, శక్తి వనరులు, శక్తి నిర్వహణ. మనకు మే నెల మ్యాగజైన్లో ఉన్నటువంటి అంశాలు చెప్పుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఈ వీడియోలో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి చెప్పుకుంటున్నాం. వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024లో భారతదేశం మనకి వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అనే సదస్సు
నెదర్లాండ్స్లోని రోటర్ డ్యామ్ 2024 ఏప్రిల్లో 2024 ఏప్రిల్ నెదర్లాండ్స్లో ఉన్నటువంటి రోటర్ డ్యామ్ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ సమ్మిట్ నెదర్లాండ్స్లోని రోటర్ డ్యామ్లో 26వ సదస్సు అండి. ఇది ఏప్రిల్ 22 నుంచి 25వ తేదీ వరకు జరిగింది. ఈ సదస్సులో భారతదేశము తన వినూత్న సాంకేతికతలు, విద్యుత్ ఉత్పత్తులను ప్రదర్శించింది. ముఖ్యంగా వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటైనటువంటిది. పర్యావరణ పరిరక్షణ కోసం ఏ దేశాలు ఎలాంటి సాంకేతికతలను అందిస్తున్నాయి, ఉత్పత్తి చేస్తున్నాయి అని చెప్పేసి ఒక సమ్మిట్ అనేది జరుగుతుంది. ఈ పర్యావరణ పరిరక్షణ యొక్క ఉద్దేశంతో నెదర్లాండ్ ఉప ప్రధాని హెచ్బి రాబ్ జేటెన్ ఆయన కూడా మన యొక్క భారతదేశ పెవిలియన్ సందర్శించి భారతదేశాన్ని ఆయన ప్రశంసించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం భారతదేశ నిబద్ధతతో కృషి చేస్తుంది అని చెప్పేసి వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ అనేది 1923లో ఏర్పాటైంది. 1923 మనకిప్పుడు వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? నెదర్లాండ్స్లోని రోటర్ డ్యామ్. అది ఎప్పుడు ఏర్పడింది? 1923. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇది మెయిన్. దీని యొక్క ఇంటెన్షన్ ఏంటి? పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ దేశాలు సాంకేతిక ఉత్పత్తులను వాటి యొక్క తయారీ ఏవైతే చేసి ఉన్నాయో ఆ ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఒక పెవిలియన్ మన భారతదేశం కూడా హాజరు కావడం జరిగింది. భారతదేశం మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ గురించి, అదేవిధంగా ఈ యొక్క కౌన్సిల్లో 1923లో ఏర్పడింది చెప్పుకున్నాం కదా. ఇది భారతదేశం స్టార్టింగ్లోనే 1924 ఆ టైంలోనే సభ్యదేశంగా జాయిన్ అయింది. ఇందులో భారతదేశం యొక్క విద్యుత్ మంత్రిత్వ శాఖ, బొగ్గు పెట్రోలియం మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాలు, కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఇవన్నీ మద్దతుతోటి మన యొక్క వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ అనే దాంట్లో భారతదేశం పాల్గొనడం జరిగినది. ఎక్కడ జరిగింది? నెదర్లాండ్స్లోని రోటర్ డ్యామ్. నెక్స్ట్ ఆ తర్వాత మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎస్జేవిఎన్. ఎస్జేవిఎన్ అనేది సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్. చాలా చాలా ఇంపార్టెంట్. సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ఎస్విజిఎన్ దేశం యొక్క మొదటి బహుళ ప్రయోజన గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంతో మైలురాయిని నెలకొల్పింది. ఏంటి పాయింట్ యొక్క అర్థము? సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేది మొదటి బహుళ ప్రయోజన గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. మనకు కంబైన్డ్ హీట్ ఏదైతే మనకు కంబైన్డ్ హీట్ మరియు పవర్, హీట్ అండ్ పవర్, చూడండి. సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేది ఇది ఒక భారత ప్రభుత్వ రంగ సంస్థ. 1988లో భారత ప్రభుత్వము మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 1988లో ఇది ఏర్పడింది. 1988లో భారత ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంయుక్త జాయింట్ వెంచర్లో భాగంగా నాథ్పా జాక్రీ పవర్ కార్పొరేషన్ ఇది ఏర్పడినప్పుడు నాథ్పా జాక్రీ పవర్ కార్పొరేషన్గా 1988లో ఇది ఏర్పడడం జరిగింది. ఇక్కడ మన యొక్క ఇంటెన్షన్ ఏంటి, దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే భారతదేశపు మొట్టమొదటి బహుళ ప్రయోజన కంబైన్డ్ హీట్ అండ్ పవర్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ని హిమాచల్ ప్రదేశ్లోని జాక్రీలో 1500 మెగావాట్ల నాథ్పా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్లో ప్రారంభించడం జరిగింది. 1500 మెగావాట్స్, 1500 మెగావాట్స్ ఇది సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ దేశంలో
మొట్టమొదటి బహుళ ప్రయోజన గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్ ప్లాంట్ను చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి గీతా కపూర్ గారు దీన్ని ప్రారంభించారు. శ్రీమతి గీతా కపూర్, సిఎండి గీతా కపూర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ 8 గంటలు కనుక ఇది పనిచేస్తే ఒక రోజులో దాదాపు ప్రతిరోజు 14 కిలోగ్రాముల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ దీనికి సంబంధించి ఒకసారి చూడండి. SJVN సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ డ్యూయల్ పర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. అంటే ఇక్కడ మనం చూసుకుంటే గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అనేది డ్యూయల్ పర్పస్ ఏంటవి, హీట్ అండ్ పవర్కి సంబంధించి దీన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 14 కేజీల గ్రీన్ హైడ్రోజన్ ఇది ఉత్పత్తి చేస్తుంది 8 గంటల ఆపరేషన్ సమయంలో. తర్వాత ఇందా మనం చెప్పుకున్నాం కదా, వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ 26వ సదస్సు జరిగింది నెదర్లాండ్స్లోని రోటర్డామ్. తర్వాత నెక్స్ట్ సోడియం అయాన్ బ్యాటరీ. మనకు లిథియం అయాన్ బ్యాటరీ తెలుసు. సోడియం అయాన్ బ్యాటరీ ఏంటి అంటే లిథియం బ్యాటరీ కన్నా 1000 రెట్లు ఎక్కువగా పనిచేసేటువంటిది, కొన్ని సెకండ్లలోనే ఛార్జింగ్ అందించే సోడియం అయాన్ బ్యాటరీని ఇటీవల దక్షిణ కొరియా శాస్త్రజ్ఞులు కనుగొనడం జరిగింది. దక్షిణ కొరియా పరిశోధకులు మనం చూసుకుంటే మనకు లిథియం అయాన్ బ్యాటరీ అనేది అంతగా అన్ని చోట్ల అందుబాటులో లేదు. అదే సోడియం అనుకోండి ఎక్కువగా అనేక ప్రదేశాల్లో అందుబాటులో ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే లిథియంతో పోల్చుకుంటే ఖర్చు కూడా తక్కువైనది. ఈ సోడియం అయాన్ బ్యాటరీని దక్షిణ కొరియా పరిశోధకులు మనకి అభివృద్ధి చేయడం జరిగింది. దక్షిణ కొరియా has developed new sodium battery that can be charged in seconds. కొన్ని సెకండ్లలోనే ఛార్జింగ్ కాగలిగినటువంటి బ్యాటరీలను ఏ దేశ పరిశోధకులు ఇటీవల కాలంలో అభివృద్ధి చేశారు అంటే దక్షిణ కొరియాకి సంబంధించిన వాళ్ళు. తర్వాత కౌదా సోలార్ పార్క్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కౌదా సోలార్ పార్క్ అనేది మనం చూసుకుంటే గుజరాత్లోని కచ్, చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. కౌదా సోలార్ పార్క్ మనము ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే సెకండ్ చాప్టర్ శక్తి వనరులకు సంబంధించింది కాబట్టి అందులో పునరుత్పాదకం కాని శక్తి వనరులు ఉంటాయి. అందులో ఆ నెలలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏంటో చెప్పుకుంటున్నాం. ఇక్కడ కౌదా సోలార్ పార్క్, ఈ కౌదా సోలార్ పార్క్ అనేది ప్యారిస్ కంటే 5 రెట్లు పెద్దదైనటువంటిది. గుజరాత్లోని కచ్లోని కౌదా సోలార్ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉద్యానవనం. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉద్యానవనంగా దీన్ని రూపొందించారు. ఇది ప్యారిస్ సిటీ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉద్యానవనం. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉద్యానవనంగా ఈ కౌదా సోలార్ పార్క్ అనేది ఉంది. గుజరాత్లోని కచ్లో కౌదా సోలార్ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉద్యానవనం. ప్యారిస్ సిటీ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉంది. మనం చూసుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 గిగావాట్లు, ఆ తర్వాత ఏటా 5 గిగావాట్లు జోడించే ప్రణాళికతో ఇది ప్రారంభించడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అయితే 4 గిగావాట్లు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం
5 గిగావాట్లు సాధించాలి అనే లక్ష్యము. అదేవిధంగా మనం చూసుకుంటే కవ్దా సోలార్ పార్క్ గుజరాత్లోని కచ్ జిల్లాలో విగాకోట్, ఏ గ్రామము? కచ్ జిల్లాలో విగాకోట్, కచ్ జిల్లాలో విగాకోట్ అనే గ్రామానికి సమీపంలో ఉంది. ఇది మనం చూసుకుంటే 72,600 హెక్టార్ల భూమిలో సోలార్ ప్యానెల్స్ మరియు విండ్ టర్బైన్ల నుండి 30 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యము. ఎన్ని గిగావాట్లు అండి? 30 గిగావాట్స్. ఈ ప్రాంతము అనేది గుజరాత్లోని కచ్ జిల్లాలో విగాకోట్ అనే గ్రామంలో ఉంది. ఇది పాకిస్తాన్ సరిహద్దుగా ఉంది. మనం చూసుకుంటే ఎన్ని? 72,600 హెక్టార్ల భూమి, 72,600 హెక్టార్ల భూమి, 72,600 హెక్టార్ల భూమిలో 30 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలి అనే దీని యొక్క లక్ష్యము. అదేవిధంగా మనం చూసుకుంటే ఎందుకు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారు? కవ్దా సోలార్ పార్క్ ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే మెయిన్ సూర్యరశ్మి, మంచిగా సూర్యుడు ప్రదేశం, అదేవిధంగా బలమైన గాలి వేగం ఎక్కువగా ఉండడం, అదేవిధంగా బంజరు భూ వినియోగ వైరుధ్యాన్ని ఇది తగ్గించి పెద్ద ఎత్తున శక్తి ఉత్పత్తికి సంభావ్యత పెంచుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఖాళీగా నిరుపయోగంగా ఉన్న భూములలో ఈ సోలార్ పవర్ పార్క్ని ఏర్పాటు చేపట్టి ఆ ప్రాంతంలో విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు. అనుకూలమైన ప్రదేశం, సమృద్ధిగా సూర్యరశ్మి లభిస్తుంది, బలమైన గాలి లభిస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పటికే థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి మన యొక్క శక్తి అవసరాలు తీర్చడం కోసం, అంటే బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం. అయితే బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే నష్టం ఏంటి? క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు ఇప్పటికే మనకు అనేక ప్రభావాలు చూస్తున్నాం. కొండచర్యలు విరిగిపోవడము, తుఫాన్ల గురించి, అదేవిధంగా వ్యవసాయ రంగంలో, ఆ తర్వాత సరి అయిన సమయానికి వర్షాలు రాకపోవడము, ఇవన్నీ అనేక క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఇప్పటికే మామూలుగా దేశంలో బొగ్గు వినియోగం ఎక్కువగా ఉంది. కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజెంట్ దేశంలో 4.30 లక్షల మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉందంట. చూడండి, 4.30 లక్షల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం, అన్ని విద్యుత్ కేంద్రాల ద్వారా 4.30 lakh మెగావాట్స్. రోజువారీ గరిష్ట జాతీయ విద్యుత్ డిమాండ్ 2.48 లక్షల మెగావాట్లు. ప్రతిరోజు 2.48 లక్షల మెగావాట్ల విద్యుత్ అనేది అవసరం. ఇంకా ఇప్పుడు రాబోయే రోజుల్లో జనాభా పెరిగిపోతుంది. 2030 నాటికి విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిపోతుంది, 2030 నాటికి. కాబట్టి పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్ ఇప్పుడు 2.48 lakh మెగావాట్స్ కదా. ప్రస్తుతం దేశంలో జనాభా ఎక్కువగా ఉంది, రాబోయే రోజుల్లో ఇంకా జనాభా పెరుగుతుంది. ఒక రోజుకి 2.48 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉంటేనే థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాము. అదే 2030 నాటికి ఇంకా జనాభా పెరిగిపోతుంది. అప్పుడు విద్యుత్ డిమాండ్ ఒక రోజుకి 3.66 లక్షల మెగావాట్లు ఉంటుంది, 3.66 lakh మెగావాట్స్. అప్పుడు స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 4.30 లక్షల మెగావాట్లు ఉంది కదా, దాన్ని 9 లక్షల మెగావాట్లకు చేర్చాలి. అంటే పెరిగేటువంటి విద్యుత్ ఉత్పత్తిలో సౌర విద్యుత్, పవన విద్యుత్, పునరుత్పాదక ఇంధన విద్యుత్ వాటా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి 10 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా అవసరము. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా స్థాపిత శక్తి సామర్థ్యంలో మన యొక్క డిమాండ్ని తీర్చడానికి ఆస్కారం ఉంది. కవ్దా సోలార్ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉద్యానవనం. ప్రస్తుతం ఒక రోజుకి 2.48 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది అవసరము.
2030 నాటికి జనాభా ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి అప్పుడు ప్రతిరోజు 3.66 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది అవసరమవుతుంది కాబట్టి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి పునరుత్పాదక ఇంధన వనరుల వాటాను పెంచాలి. అందులో భాగంగా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 గిగావాట్లు, రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి 5 గిగావాట్ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యము. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రస్తుతము 72,600 హెక్టార్ల భూమిలో సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు ఇవి ఉండబట్టి 30 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? చూడండి ఒకసారి కబ్దా వరల్డ్స్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ విచ్ ఈస్ 5 times ద సైజ్ ఆఫ్ ప్యారిస్ ఓపెన్స్ ఇన్ ఇండియా. ఇదిగోండి ప్యారిస్ కంటే 5 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి సోలార్ పార్క్ ఇండియాలో గుజరాత్, కచ్. నెక్స్ట్ తర్వాత క్లీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రోగ్రామ్. క్లీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రోగ్రామ్ అనేది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క ప్రాథమిక చొరవ. ఇది నికర సున్నా శక్తి వ్యవస్థ వైపు ప్రపంచ పురోగతిని వేగవంతం చేయడం. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ క్లీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ ఏంటి? నికర సున్నా ఉద్గారాలు. ఇప్పుడు ఉద్గారాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అభివృద్ధి పేరుతో అనేక ప్రాజెక్టులన్నీ చేపట్టడము, అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా పునరుత్పాదకం కాని వనరులను ఎక్కువగా ఉపయోగించుకోవడం వలన ప్రపంచవ్యాప్తంగా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి క్లీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకుంటే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మీద ఏ విధంగా గత సంవత్సరంలో ఇవి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాయి అని నివేదికను ఇవ్వడం జరిగింది. క్లీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రోగ్రామ్ భారతదేశం గురించి, అన్ని దేశాల గురించి ఈ క్లీన్ ఎనర్జీ ప్రోగ్రామ్ అనేది కృషి చేస్తూ ఏవైనా అభివృద్ధి చెందుతున్న దేశాలు కనుక ఇంకా అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతుంటే వాటికి సలహాలు, సూచనలు కూడా అందించడం జరుగుతుంది. తర్వాత ఆర్టిఫిషియల్ సన్, కృత్రిమ సూర్యుడు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇంతకుముందు చైనా తయారు చేసింది, ఇప్పుడు దక్షిణ కొరియా ఆర్టిఫిషియల్ సన్. చూడండి, దక్షిణ కొరియాలోని శాస్త్రవేత్తలు న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీనం మనకు శక్తి ఉత్పత్తిలో న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం అని ఉంటుంది. ఈ సూర్యుడి నుంచి శక్తి విడుదలయ్యే ప్రధాన కారణం కూడా కేంద్రక సంలీనం, న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీనం. చూడండి, దక్షిణ కొరియాలోని శాస్త్రవేత్తలు న్యూక్లియర్ ఫ్యూజన్లో కొత్త ప్రపంచ రికార్డు సాధించారు. 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు సూర్యుని యొక్క కోర్ కంటే 7 రెట్లు ఎక్కువ. ఎన్ని మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత? 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్. 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. అదేవిధంగా సూర్యుని కోర్ కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి కొత్త ప్రపంచ రికార్డు సాధించడం జరిగింది. కొరియా సూపర్ కండక్టింగ్ టోక్మాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ డివైస్. చూడండి, కొరియా సూపర్ కండక్టింగ్ టోక్మాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ డివైస్ను ఉపయోగించి ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. మనం చూసుకుంటే ఇది గనక, ఈ ప్రయోగం గనక సక్సెస్ఫుల్గా రన్ అయితే గ్రీన్ హౌస్ ఉద్గారాల తగ్గింపు అనేది జరుగుతుంది. ఫలితంగా పర్యావరణ పరిరక్షణ అనేది సాధ్యమవుతుంది. ఏ దేశ శాస్త్రవేత్తలు అంటే దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించడం జరిగింది. చూడండి, సౌత్ కొరియాస్ ఆర్టిఫిషియల్ సన్ సెట్స్ రికార్డ్ విత్ 100 మిలియన్ డిగ్రీస్ ఫర్ ఓవర్ 20 సెకండ్స్. అంటే ఒక 20 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతను నమోదు చేసే విధంగా దాన్ని రూపొందించారు కొరియన్ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, తర్వాత
గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్. చూడండి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అనేది మనకి 2023లో మన భారతదేశంలో G20 సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించడం జరిగింది. గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ ఇక్కడ మనం చూసుకుంటే లాంచ్ ఆఫ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అర్జెంటీనా. అంటే ప్రపంచ జీవ ఇంధనాలు మనకిప్పుడు ఈ కాలుష్యాలకి ప్రధాన కారణం పెట్రోలు, డీజిల్ ఇలాంటి వాడడం ద్వారానే ఉద్గారాలు రిలీజ్ కావడం జరుగుతుంది. అలా కాకుండా బయోడీజిల్, బయో ఇథనాల్ ఇలాంటి వాటితోటి శుద్ధమైన ఇంధనాలు తయారు చేయడం. మనకి గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇండియా, ఇటలీ, మారిషస్, సౌత్ ఆఫ్రికా, యుఏఈ, యుఎస్ఏ ఇవి ఇనిషియేటింగ్ మెంబర్స్గా, అబ్జర్వర్ మెంబర్స్గా కెనడా, సింగపూర్. సెప్టెంబర్ 9, 2023న న్యూఢిల్లీ కేంద్రంగా బయోఫ్యూయల్ అలియన్స్ను నరేంద్ర మోడీ గారు తీసుకుని రావడం జరిగింది. గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ చూడండి, దానికన్నా ముందు కూడా ఇక్కడ ఒక పాయింట్ ఉంది. వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024 కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక ఇంధన సాంకేతికతలకు ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అవసరాన్ని IREDA CMD హైలైట్ చేశారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ పాయింట్ ఏంటి అంటే కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక ఇంధన సాంకేతికతలకు IREDA CMD మనకి ప్రదీప్ కుమార్ దాస్ గారు, అంటే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. కొత్త సాంకేతికతలు అనేవి మనకు అవసరము, ఎందుకంటే 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఉత్పత్తి తయారు చేస్తాం లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పటికే పునరుత్పాదక ఇంధన వ్యవస్థాపక సామర్థ్యంలో భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన వ్యవస్థాపక సామర్థ్యంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 4వ స్థానంలో ఉంది. కాబట్టి 2070 నాటికి నికర శూన్య ఉద్గారాలు సాధించాలి అంటే భారతదేశము భవిష్యత్తులో సుస్థిరమైన ఇంధనం వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ సమ్మిట్లో మన ప్రదీప్ కుమార్ దాస్ గారు వెల్లడించారు. ఆయన ప్రదీప్ కుమార్ దాస్ గారు ఎవరంటే IREDA CMD. తర్వాత గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అని చెప్పుకున్నాం కదా. చూడండి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ క్లీన్ ఎనర్జీ కోసం సెప్టెంబర్ 9, 2023వ తేదీన దీన్ని నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించారు. జీవ ఇంధనాలకు సంబంధించి మనం చూసుకుంటే G20 సమ్మిట్ భారతదేశం అధ్యక్షత వహించింది. ఇందులో గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ తీసుకొని రావడము, గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్లో భాగంగా 9 దేశాలు ఇనిషియేటింగ్ మెంబర్స్గా, 2 దేశాలు అబ్జర్వర్ మెంబర్స్గా బయోఫ్యూయల్ అలియన్స్ యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే చూడండి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్. భారతదేశంలో ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ టెక్నాలజీ అమలు కోసం NHPC అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నార్వేజియన్ కంపెనీతో కలిసి పనిచేస్తుంది. నార్వేజియన్ కంపెనీ. చూడండి, మనకి పాయింట్ ఇంపార్టెంట్. భారతదేశంలో ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ టెక్నాలజీ అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఫ్లోటింగ్ మనకి ఇలా సరస్సుల దగ్గర, కుంటల దగ్గర ఆ ప్రాంతాల్లో కూడా సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడము. NHPC అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్
పవర్ కార్పొరేషన్. ఈ ఎన్హెచ్పిసి అనేది ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ టెక్నాలజీ కోసం ఏ దేశంతో, ఏ కంపెనీతో అంటే నార్వేజియన్ కంపెనీతో కలిసి పనిచేస్తుంది. భారతదేశంలో జల విద్యుత్ అభివృద్ధికి అతి పెద్ద సంస్థ ఎన్హెచ్పిసి, జల విద్యుత్ను ఉత్పత్తి చేయడం కోసం. మనం చూసుకుంటే నార్వేజియన్ కంపెనీ పేరు ఓషన్ సన్. ఈ నార్వేజియన్ కంపెనీ పేరు ఓషన్ సన్. ఓషన్ సన్ అనే నార్వేజియన్ కంపెనీతో ఒక ఎంఓయూ కూడా కుదుర్చుకోవడం జరిగింది. అంటే ఈ ఫోటో వోల్టాయిక్ ప్యానెళ్ల ఆధారంగా తేలియాడే సౌరశక్తి సాంకేతికతను ప్రదర్శించడానికి కీలకమైన సహకార రంగాలను అన్వేషించడం. మనకు 2024 ఏప్రిల్ 29న ఈ ఒప్పందం జరిగింది. 2024 ఏప్రిల్ 29. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ దేశంతో, ఏ కంపెనీతోటి ఎన్హెచ్పిసి ఒప్పందం కుదుర్చుకుంది. నార్వేజియన్ కంపెనీ, ఆ కంపెనీ పేరు ఓషన్ సన్. ఓకేనా? ఇవి మనకు వీటికి సంబంధించిన అంశాలు. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అంశాలు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి మార్కెట్లోకి రిలీజ్ చేసినటువంటి మ్యాగజైన్స్. ఈ మ్యాగజైన్స్ మీకు కావాలి అంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి పంపిస్తే ఈ మ్యాగజైన్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.